అనిల్ రావిపూడి కామెడీ దాడి చేస్తూ సడన్ గా సర్లేరు నీకెవరన్నారు సక్సెస్ అయ్యాడు. తర్వాత బాలయ్యతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోయాడు. ఆ వెంటనే మెగా మెట్టెక్కే ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. వెంకీ కుడుములు కూడా వైకుంఠపాల్లో పెద్ద నిచ్చినెక్కబోయి యూటర్న్ తీసుకున్నాడు. ఇంతకీ వీళ్ళు నిచ్చినెక్కే ప్రాసెస్ లో ఏం జరిగింది, ఎక్కడ లెక్క తేడా కొట్టింది? టేక్ ఎ లుక్. F2, F3తో సేఫ్ గేమ్ ఆడే అనిల్ రావిపూడి కెరీర్లో చేసిన పెద్ద సాహసం సరిలేరు నీకెవరు మూవీ. సూపర్ స్టార్ మహేష్తో సరిలేరు నీకెవరు అంటూ చేసిన మాస్ కామెడీ ప్రయోగం వర్కౌట్ అయింది. ఆ తర్వాత తన ఫోకస్ చిరు, బాలయ్య ఇలా మిగతా పెద్ద హీరోల మీద పడింది. మహేష్తో హిట్ వచ్చాక నటసింహం బాలయ్య మూవీ తీశాడు అనిల్ రావిపూడి. అది బ్లాక్ బస్టర్ అనేంత కాకుండా ఆల్మోస్ట్ గట్టెక్కింది. అలాంటి టైంలో తను మెగాస్టార్ మూవీ ఛాన్స్ కోసం ప్రయత్నించాడు, కానీ అదే వర్కౌట్ కాలేదు. చిరు ప్రజెంట్ తన ఫోకస్ అంతా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టుల మీదే పెట్టాడంటున్నారు. అందుకే కథ నచ్చిన అనిల్ రావిపూడి ప్రాజెక్టు పక్కన పెట్టాడన్నారు. అలా ఈ దర్శకుడికి ఛాన్స్ మిస్ అయిందంటూ గుసగుసలు పెంచారు. మెగాస్టార్తో మూవీ అంటే యంగ్ డైరెక్టర్ల ఫేట్ మారినట్టే. అందుకే వరుస హిట్లున్న అనిల్ రావిపూడి మహేష్, బాలయ్య తర్వాత చిరు ప్రాజెక్టుని టార్గెట్ చేస్తే ఛాన్స్ మిస్ అయింది. వెంకీతో మూవీ ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఇక వెంకీ కుడుముల సంగతి చూస్తే చలో భీష్మతో మంచి స్వింగ్ లో ఉన్న తను కూడా చిరుతో సినిమా తీసే ప్రయత్నం చేశాడు. ఛాన్స్ రాక మళ్ళీ నితిన్తోనే మూవీ తీస్తున్నాడు. రాబిన్ హుడ్ కి పట్టాలెక్కక ముందు వెంకీ కుడుముల చిరుకి కథ చెప్పడం ఓకే అవటం జరిగింది. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్తుందనుకున్న వేళ మెగాస్టార్ మనసు మారింది, తన దారి మార్చుకోవాల్సి వచ్చింది. ఫలితంగా వెంకీ కుడుములకు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిందన్నారు. ఏదేమైనా అనిల్, వెంకీ కుడుముల ఇద్దరికి మెగా నిచ్చినెక్కే అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయింది.